ఆరుగురండి. అవును, ఆరుగురు అన్నదమ్ములు. అప్పుడు బాబాయ్ చిన్నవాళ్ళు, సాబాబాయ్ అరబాబాయ్ మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. మీకు మీ చిన్న బాబాయ్కి వయసు పెద్ద తేడా ఉండదేమో కదా? ఎవరికి? జయశంకర్ కృష్ణ గారికను మీకు వయసులో పెద్ద ఎక్కువ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అవునండి, నాకు బాబాయ్కి చెప్పాలంటే 10 years తేడాండి అంతే. బాబాయ్ గారు ఆయన డిగ్నిఫైడ్గా ఉంటారు. ఆయన కూడా అసలు బయటకు కనిపించరు. బాబాయ్ గారు కనిపించారు. మీకు చూసుకుంటే అసలు ఎవరు కనిపించారండి ఎక్సెప్ట్ మోహన్ బాబాయ్ కెమెరామెన్. ఆయన కూడా పెద్ద తెలియదు. సాయి కృష్ణ బాబాయ్ తెలియదు, మా డాడీ తెలియదు, హరబాబాయ్ ఒకరు తెలుసు, మోహన్ బాబాయ్ తెలియదు, రాంక్ష బాబాయ్ తెలియదు అప్పుడు ఫస్ట్లో, జయశం బాబాయ్ తెలియదు, ఉట్టి హరబాబాయ్ బాలబాబాయ్ వీళ్ళిద్దరు తెలుసు. తెలుసు, ఎక్కువగా తెలియదు. మొత్తం ఈ జనరేషన్ వరకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు. సో ఎక్కువగా తెలిసిందంటే హరికృష్ణ బాబాయ్, బాలబాబాయ్. బాలబాబాయ్ అంటే మీకు తెలుస్తుంది, ఆయన గురించి చెప్పగల చరిత్ర. సో బాలకృష్ణ గారి ఇది వచ్చింది కాబట్టి ఆయన కొంతకాలం క్రితం చూసుకుంటే ఇక బాలకృష్ణ గారి పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ, ఆ తర్వాత ఒక లెజెండ్, అవన్నీ అయిపోతే ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన వరుసగా 3 పెద్ద హిట్లు ఇవ్వటం అనేది, అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఒక టాక్ నడుస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే? ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా, ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన. తర్వాత బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సింహ, ఒక లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి. మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అఖండ నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో తోటి ఆయన దేశంలోనే నెంబర్ 1 టాక్ షోగా నిలవటం. సో మీ బాబాయ్ని చూసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి. ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే. అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటి ఏంటంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు. ఆయన మార్నింగ్ 3 o'clock ఇస్తారండి. 3 చేసి పూజ చేసి, తాతయ్య గారు టైప్, తాతయ్య టైప్ అండి, ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైంకి భోజనం చేయడం, పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేచిపోయి పూజ చేసి జిమ్ చేస్తారండి. ఒకసారి KPR పార్క్ వెళ్తారు, ఇంట్లో అయితే ఇంట్లో ట్రెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ట బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి 6 ప్యాక్ అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగిపోయి కనపడ్డు. జగపతి బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం. అవును, బాగా అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? జీన్స్లో ఉందండి. తాతగారి నుంచి వచ్చింది. హైపర్ యాక్టివ్, వర్క్ అంటే చాలా ఇష్టం అండి తాతగారిలాగే. వర్క్ ఆల్కహాలిక్, ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్ట్అప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు. కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు, హెవీ డ్యాన్స్ చేస్తారు. సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. అది తాతగారు జీన్స్ వచ్చింది. చూస్తుంటే తాతగారు కూడా 60s, 50s, లేట్ 50s వచ్చినా కూడా డ్యాన్స్ చేశారు తాతగారు. రాజకీయాలు రావాలనుకునే తర్వాత ఇయర్స్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో బాబాయ్ అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అది అంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి. సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్, మంచి టేస్ట్ ఉంది దానికి, మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. సో దాంతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సో అది అండి. ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి కొట్టారు, ఎనర్జెటిక్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో అంటే డల్గా ఉన్నారు అనుకోండి, షో హిట్ అవ్వదు. ఆయన కామెడీ, ఎంటర్టైన్ చేసే విధానం, ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. దాంతో మంచి చక్కగా కలరిస్తున్నారు, మంచిగా ఫామ్లోకి వచ్చారు. అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకొని కొత్త కోణం వచ్చింది. నేను లేటెస్ట్గా చూశాను, అది యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘల్ ఆజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అండి అంత పెద్ద లెంత్. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఆయన హిందీలో. ఆయన రాజ్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి మా బాబాయ్కి. ఆయన 60s అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు. మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రాక్షసం థియేటర్ హిందీ థియేటర్ అండి. ఎక్కువ సినిమాలన్నీ అవును హిందీ సినిమాల్లో థియేటర్, అది ఏరియాస్ హిందీ థియేటర్ అండి. ముస్లిమ్స్ మార్వాడీస్ ఎక్కువ ఉండే థియేటర్ అది. ఓకే. సో మాది హిందీ మెయిన్ థియేటర్ 35 ఉంది మా బాబాయ్ థియేటర్, సాయికృష్ణ గారిది. గ్లిటరైట్ అంటారు ఇప్పుడు, రామకృష్ణ గ్లిటరైట్. ఆ థియేటర్ కూడా హిందీ ఎక్కువ ఆడేదండి, తెలుగు కూడా ఆడేది.
సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి. సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసేవారు చిన్నప్పుడు. సాబాబాయ్ థియేటర్లో వాళ్ళ పైసా వసూల్లో ఉంది, గల్లీ రామకృష్ణ గల్లీ మీద తిరిగారని ఏదో డైలాగ్ ఉంది అందులో. సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్, రణ్ధీర్ కపూర్ అన్నీ చూసేవారండి. సో నేను చూసినప్పుడు ఆ డైలాగు నేను షాకే. నాకు తెలియదండి అంత పెద్ద హిందీ డైలాగ్ అయింది. తెలుగు డైలాగ్ చెప్పడం వేరు, తెలుగు డైలాగ్ చూశాను, హిందీ డైలాగ్ చిన్న చిన్న చూశాను, కానీ అంత పెద్ద లెంత్ డైలాగు చూసినప్పుడు షో నేను షాకే. హిందీ డైలాగు ఎంత పెద్ద డైలాగు కొట్టేసి ఈజీగా కొట్టేశారు బా అనుకున్నాను. అది నువ్వు చూసి షాక్ అయ్యాను. మామూలు టాలెంట్ కదా బాబు ఇది. అంటే ఆయనకి ఆ మెమరీ పవర్ ఉంది, బాబాయ్కి చాలా పెద్ద మెమరీ పవర్ అండి. అది కూడా జీన్స్ లాగా వచ్చిందేమో. ఎందుకంటే మామూలుగా డైలాగ్ ఇస్తేనే అంత లెంత్ డైలాగ్ ఇస్తే భయపడిపోతాం మనం, షివరింగ్ వచ్చేస్తాం. చోట అవును, చాలా మంది హీరోస్ కి భయపడతారు. ఏం చేస్తారంటే అంత లెంత్ వస్తారు బాబు, ఇంత లెంత్ తగ్గించమంటారు. కానీ బాబాయ్ అలా కాదండి, ఇంకా రెడీ అంటారు, చించవతలు కూడా వేస్తారండి. దట్ ఈస్ ఎన్బికే. సో ఆయన మీద రూమర్స్ వస్తూ ఉంటే మీకేమనిపిస్తుంటుంది? మనం లేటెస్ట్గా ఒక విచిత్ర అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కోచ్ ఎలిగేషన్ చేసింది కదా. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు. అవును, ఆయన అలా చేయరండి అసలు. ఆయనకి ఈ మరీ అలా వల్గర బిహేవ్ చేయడం అలవా లేదు. నాకేం చెప్పారంటే అండి, ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య బాబాయ్ 3 మూవీస్ హిట్ అయింది. అవును, ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇప్పుడు సీనియర్ హీరోస్ లో ఎవరికి హ్యాట్రిక్ హిట్స్ లేవు. ఈయనకే ఎవరు హీరోస్ అంత దారుణంగా బిహేవ్ చేయరండి. డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు. ఒకసారి నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటివి ఏమైనా ఉంటున్నామో, కానీ ఇలా వల్గర్గా అలా బిహేవ్ చేయడం అనేది ఎక్కడ లేదు. అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్గా నాకు తెలుస్తూ ఉండే మీ బాబాయ్ ఈ హీరోయిన్ అనేది చిచ్చి అసలు మనకి అది లేదు. అది అయితే అయినా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు, కానీ అప్పుడు బాగా గొడవ చేసేవారు. ఇప్పుడు మీరు చూసుంటారు, అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి. అప్పుడు ధర్నాలు రాస్తూ యాక్టివ్గా ఉండే ఏమొచ్చినా కానీ. ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్, బాబాయ్ని ఈ మధ్య భగవంత్ కేసరిలో ఒక డైలాగ్ పెట్టారండి, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు బనావ్ బేటీకి షేర్ అని. ఒకసారి మన ఫంక్షన్ లోకి వస్తే ఇలా అనుకుంటున్నారా అంటే, ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా పెంచడని. సో మంచి సోషల్ మెసేజ్ ఇస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చిందని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు, లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది అండ్ పొలిటికల్ కెరీర్లో కొంచెం ఇదవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు, మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా కొంచెం బాగున్నారు. షో మంచి హిట్ అవుతుంది. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాని గురించి అది బయటపడాలి, అది తొందరగా బయటపడుతుంది. సో అది అన్ఫార్చునేట్. అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా, ఎవరు చేసినా తప్పే అండి. బాబాయ్ మనసుతో అంటే చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేని దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు. తప్పైపోయిన నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆయన వెనక ముందు ఉంటాం, స్టేజెస్ ఎంత పుట్ట ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కలాగే అంటే తాత్కరంతే. తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పైపోయింది అంటారు. నా పాలసీ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిపాలన జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కాలిక తెలియకుండా జర్నీ తప్పైంది, ఆయన ప్రమేయం లేకుండా. అలా బాలవేకర తప్పండి ఎస్ తప్పైపోయింది అంటారు. అంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, అది కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి, అది ఆయన మీద బుద్ధ జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి అని రావాలండి. ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు అవును టెక్నీషియన్స్ పెరుగుతున్నారు, కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి. లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాష్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళలు. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్, ఇది ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమంటే ఈ మహిళల దగ్గర వచ్చి ఎస్ అంటే ఎలా అయిందంటే, సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను, ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తేనే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్ చేయటం,
నువ్వు నా రూమ్లోకి రా, ఇలాంటి వల్గర్గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా. అవునవును. మీటూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు, అట్లాంటి ఎదుర్కొన్నాను. అదే కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ కాస్టింగ్ కౌచ్లే, అదే 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 తప్పండి. ఇది నేను ఇది రాంగ్. అది ఇలాంటి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి, ముఖ్యంగా మహిళలు. వాళ్ళు వచ్చి ఎందుకు లేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, అల్లరి పాలు చేయాలి. అటు చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు. ఎవరైతే ఇలాంటి యథవేషాలు వేస్తున్నారో వాళ్ళ మీద మీరు ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్స్ బయట పెట్టాలి. మీకు మీ మీడియా ఛానల్ ఉంది, దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మన టీవీ ఛానల్స్, త్రూ మీడియా బయట పెట్టండి. వాళ్ళ పరువు తీయండి, బజార్కి తెచ్చండి. అప్పుడే వాళ్ళు భయపడతారు. మీరు కానీ ముందొచ్చి వెనక్కి తిరిగి పడితే ఇలాంటివి జరగవు. అండ్ మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు. ప్రూఫ్స్ కావాలంటే తీయండి. వీడియో కెమెరాస్ మధ్య రకరకాల పెన్ కెమెరా, బటన్ కెమెరాస్ వచ్చినాయి, తీయండి. స్పై కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది. వీడియోస్ తీయండి, రిలీజ్ చేసి పడేయండి యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ వేసేయండి. సో అప్పుడు వాళ్ళకి భయపడతారు. సో అది వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోయిన్స్, కాబోయే హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయటం అనేది ఇవన్నీ చాలా దారుణం ఇది. అండ్ మహిళలకి మనం అంటే ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో అవి మన ఇండస్ట్రీలో? అంటే వింటున్నానండి, కాస్టింగ్ కోచ్ మధ్య నేను వింటున్నాను. ఫేస్బుక్లో, నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా. నేను చూశాను, అది చూసి ఉంటే విన్నాను. సో ఇవన్నీ చూసి నాకు కూడా ఒకసారి అనిపించింది, ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. అంటే అది సందర్భం రావాలి కదా. ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచనలతో వస్తారు. వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే ఏదో గోల్, ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా. మనం అమ్మాయిల్ని గౌరవించాలి, వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి. ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్షువల్గా చూసి వాళ్ళని హ్యారేస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అది. సో నేను అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా, కమిట్మెంట్ ఆఫర్ అని కుదరు. అలా ఏమంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళు కదా నేను ఎవరైతే కమిట్మెంట్ ఈ కాస్టింగ్ కోచ్ అన్నారో వాళ్ళు కదా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తరపున హెచ్చరిస్తున్నాను వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు, పద్ధతులు మార్చుకోండి. ఎందుకంటే ఆ విషయంలో ఇండస్ట్రీ మారాలి. అవును, మారాలి. ఎవరైతే అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మనం ఇచ్చేయాలి వాళ్ళని. ఆ విధంగా చూడకండి. మీ సొంత సిస్టర్స్, బ్రదర్స్, మన వదినలాగో ఏదో మనం చూడండి. వాళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించండి. అంతేకాని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హెరాస్ మాత్రం చేయకండి. ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్ అయ్యారు మీరు. సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు. సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతా ఉంది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అందరికీ ఒక సంబరం లాంటిది ఆయన బయటికి రావటం అనేది 52 రోజుల తర్వాత, జైలు జీవితం తర్వాత. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. అంటే ఆయన ఏ ఎలిగేషన్స్తో అయితే ఆయన లోపల ఉంచారో ఆ ఎలిగేషన్స్ సంబంధించి ఏం చెప్తారు? అవి విచారణలో, అంటే జ్యుడిషియల్ విచారణలో, కోర్టు విచారణలో అవన్నీ వీగిపోతాయని నమ్ముతున్నారా? ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు. ఫస్ట్ అది ఏంటంటే ఆయనకి అవినీతి చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసేవారు. 95 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన అవినీతి చేసి ఆయన కావాలంటే ఆయన హెరిటేజ్లో ఆ డబ్బులను తీసుకెళ్ళి హెరిటేజ్లో పడేసి హెరిటేజ్ని ఒకేసారి గ్రో చేసేవారు. ఆయన హెరిటేజ్ ఇప్పుడు చూడండి చాలా టైం పట్టింది గ్రో అవడానికి. ఎందుకంటే లీగల్గా మాయం చేస్తున్నారు బిజినెస్. అది స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకేసారి బిజినెస్ గ్రో అవ్వండి, ఇట్ టేక్ సమ్ డికేట్స్ చేసి పడితే అలా. సో స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటా ఇప్పుడు బాగా స్టేబుల్ అయ్యారు. హెరిటేజ్ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది, బాగా బిజినెస్ గ్రో అయింది. నిజంగా మా కరప్షన్ చేయాలనుకుంటే ఎంతసేపటి ఇంత ఎందుకండి హెరిటేజ్ ఎంత కష్టపడటం. అప్పుడే స్కామ్ చేస్తే ఒక 1000-2000 కోట్లు ఆ రోజునే హెరిటేజ్లో వేసేస్తే హెరిటేజ్ అప్పుడే గ్రో అయిపోయేది. కానీ ఆయన స్కామ్ చేయలేదు కాబట్టి హెరిటేజ్ గ్రో అవ్వలేదు. దానికే అదే ప్రూఫ్. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు. నిజంగా
ఆ కరప్షన్ చేసి ఆ దొంగతనం చేసి ఆ మనస్తత్వం ఏమైనా ఉంటే ఇమ్మడిగా చేస్తారండి, మనుషులు ఆగరు. అప్పుడే కరప్షన్ చేశారు అప్పుడు 95లోనే. సో ఆయనకు అది లేదు, ఎందుకంటే ఆయనకి ఆ ఉద్దేశం లేదండి అసలు. మనస్తత్వం ఆయన నేను చూశాను కాబట్టి ఆ మనస్తత్వం లేదు. అంటే ఏదో నా మా ఆయన చెప్పట్లేదు, అది జనంకే తెలుసు. 95 నుంచి 2003, 2014 నుంచి 2019 ఆయన ఏ విధంగా చేశారో అన్నీ మీకు అందరికి జనం అందరికి తెలుసు. ఇంకోటి అంటే మనం అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను నేరం చేస్తానండి, ఎఫ్ఐఆర్లో పేరు రాయాలి, ఆ నేరం ఏంటో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం మాయ సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సంతకాలు కానీ దాంతో పేపర్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ రికార్డ్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయండి, దాన్ని ట్యాంపర్ చేయలేదు. సో ఆ ఈ ప్రూఫ్స్ అని బయటపెట్టచ్చు. అందులో ప్రూఫ్స్ చూపించారని చూపలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళ అక్కడ ఆఫీస్లో ఉంటాయని ఇష్టం ఉంటే ఫైల్ గిప్పటాలు ఉండవు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు, అది ఇంకా ట్యాంపర్ ఇదండి ప్రూఫ్స్, అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్లు పేయలేదు, ప్రూఫ్స్ లేవు. 36వ నిందితుడు 37 ఇది అనుకుంటండి, దాని కింద అక్యూస్డ్ కింద పెట్టారు. దాంతో గవర్నర్ సంతకం లేదు. వితౌట్ గవర్నర్, వితౌట్ ఎఫ్ఐఆర్ హౌ కెన్ అరెస్ట్ హిమ్? ఏదో లేదండి, అరెస్ట్ చేసేద్దాం, జైలు వేసేద్దాం. ఆయన వాళ్ళకి తెలుసు ఇక్కడేం కరప్షన్ జరలా, ఆయన కేసు ఇరికిద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. చేసి ఆయన జైలు బాగా సక్సీడ్ అయ్యారు విషయంలో. ఇది లాస్ని అతిక్రమించి అబ్యూస్ చేసి జైలు వేసేసారు. తర్వాత ఏదో ఇరికిచ్చాలని చూశారు. సో ఆయన చేయలేదు కాబట్టి లక్కీగా బయటపడారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాను. ఏమన్నారంటే 358 కోట్లు స్కామ్ చేసిందన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేమో జడ్జి అడిగితే మళ్ళీ ఒకసారి జడ్జి చెప్తే 358 అన్నారు. మళ్ళీ వస్తే 27 కోట్లు అన్నారు. వాళ్ళకి ఇది లేదు, క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే 27 కోట్ల స్కామ్ అంటే అది ఎవరైనా అవుతారండి. అంటే రూపాయిగా స్కామ్ చేసినా స్కామే, నేను ఆ డబ్బులు గుంజట్లేదు. కానీ కామన్ సెన్స్గా ఆలోచిస్తే చంద్రబాబు మాయ ఇక్కడ హెరిటేజ్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనకి ఎందుకండి ఈ అంటే 27 కోట్లు స్కాము? మామూలు కూడా అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా హెడ్ వస్తున్నాయి, విలాస్ కడుతున్నారు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తున్నారండి. రియల్ ఎస్టేట్గా డబ్బులు వేయటం, అందులో పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఈజీగా 50-60 కోట్లు 40-50 25 అలా సంపాదిస్తున్నారు. సో మాయాకి తలుచుకుంటే రియల్ ఎస్టేట్ పెట్టుకుంటే ఆయనకి ఎంతో 100 కోట్లు వస్తాయి. ఈ 27 కోట్లకి ఎందుకండి స్కామ్? మాయ అంత పెద్ద ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, అపోజిషన్ లీడర్, అంత పేరు పెకెత్తులోనే ఎందుకు ఈ 27 కోట్ల కోసం స్కామ్ అని చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? చేస్తే 10,000 20,000 చేయాలి. సో ఇవన్నీ బేస్లెస్ అండి. ఏదో బురద చల్లాలి, ఆయన నాశనం చేయాలి. ఇంకోటంటే వచ్చే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, వన్ సైడ్గా రిగ్గింగ్ చేయాలి. లోకేష్ని గారు అరెస్ట్ చేయాలని చూశారు. అందరినీ వేసేస్తే జైల్లో లీడర్స్ ఉండరు, బాలకృష్ణ ఒకరే మిగిలిపోతారు, ఒక సైడ్ రిగ్గింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అది వాళ్ళకి బెడేసి కొట్టింది. సో ఇది అక్రమం అరెస్ట్. నేను ఖండిస్తున్నాను. యాక్చువల్లీ ఇది న్యాయం గెలిచి ఆయన బయటకు వచ్చారు. అదండి. సో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మీ యొక్క ప్రెడిక్షన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటంటే జనం కోసం పోరాడుతున్నారు. వెరీ గుడ్ మాయా. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏముందంటే జనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలి. సో అది జనం చేతిలో ఉంది. ఓకే, ప్లాన్ ఏముందంటే జనం పోరాటం అంటే జనం చేతిలో ఉందన్నారు. అంటే జనం గెలిపిస్తారని నమ్మకం ఉందా? ఎస్ ఉందండి, తప్పకుండా గెలిపించాలి. మళ్ళీ ఆయన చేతిలో ఉంది. తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా వచ్చారు. పొత్తు కూడా ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటారు. అవును, పోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం పవన్ కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుదని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీ సొంత క్యాడర్ ఉందండి, సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి, వాళ్ళు కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను,
జనం కోసం ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు అండి. అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షేమ స్థితిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా? నెక్స్ట్ మా అన్నారు, బాలబాబు అన్నారు, లోకేష్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురు చాలు. మీరేదో ఈ మధ్య మాట్లాడినట్టు చూశాను. అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు తర్వాత బాలబాబు సీనియర్ బాలబాబు తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు. బాలబాబాయ్ చంద్రబాబు మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది, ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. లేదండి, ఎందుకు లేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని ఆంధ్ర సైడ్ని మన ఎర్రమనాయుడు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి. అదనేది జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు బాలబాబు లోకేష్. అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా, సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చాలా ఉందండి. అంటే కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం. బాగానే ఉంది, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు. మీరు అందరూ అనుకుంటారు. యాక్చువల్గా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జి. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకి రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు. ఆయన చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో పార్టీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా ఇవన్నీ బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ ఒక లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు. నేను అది పరిజ్ఞానం ఉంది. బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అద్దరు కొడుతున్నాడు. మంచిగా రఫ్గా గడ్డం పెంచుకుని రియల్ మాస్ హీరో ఆయన అద్దరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు బాగా అద్భుతంగా చేశాడు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ని ఇక్కడ రప్పించడం. దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు, ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్, ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా? గ్యారంటీ ఆ పదవికి. ఆయన ఇప్పుడే కదండి, నగదు బదిలీ పథకం ఆయన అతనునే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ అతనే ఆలోచనతో మళ్ళీ మా ఐడియా తెలియదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినేస్తారు దళారుల్లో. సో వాళ్ళకి డైరెక్ట్ కాలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ పథకం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది. ఇది లేకపోతే ఎందుకు